సిద్దిపేట పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల విద్యార్థుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలత తమను తీవ్రంగా వేధిస్తుందంటూ విద్యార్థులు పాత బస్టాండ్ జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. హెయిర్ కటింగ్, షూస్ వాషింగ్ పేరుతో వేధిస్తూ కనీస వస్తువులు తిండి కూడా సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించగా విద్యార్థులకు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు పంపించి వేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంజేబీ పాఠశాల విద్యార్థుల నిరసన తీవ్ర కలకలం రేపింది. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలత వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ ను అడ్డుకుంటూ ప్రిన్సిపల్ ను వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ శ్రీలత గత కొంతకాలంగా తమను తీవ్రంగా వేధిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీరో హెయిర్ కటింగ్ చేయించుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల బయటకు వెళ్లినప్పుడు ఇతరులు చూసి ఎగతాళి చేస్తున్నారని వాపోయారు. ప్రతి వారం షూస్ ఉతకాలంటూ వేధించడం వల్ల అవి చిరిగిపోతున్నాయని, కొత్తవి కొనలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక స్కూల్లో పెట్టే భోజనం కూడా తినలేకపోతున్నామని, పచ్చిపులుసుతో కడుపు నింపుకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు పలు విద్యార్థి సంఘాల నాయకులు పూర్తి సంఘీభావం తెలిపారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పి వారిని తిరిగి పాఠశాలకు పంపించి వేశారు. నా పేరు చరణ్, నేను 10th క్లాస్ చదువుతున్నా. ఎంజేబీ బై సిద్దిపేట కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో. మాకైతే ఒక ప్రిన్సిపల్ మేడం 2 years బ్యాక్ నుంచి చాలా టార్చర్ పెడుతుంది. పోయిన సీనియర్స్ కూడా వాళ్ళు కూడా ఒక ఆయన ఆమె వల్ల వల్గర్గా తిట్టడం వల్ల ఫినాయిల్ తాగిండు. ఇప్పుడు మా బ్యాచ్లో కూడా ఒక ఆయన టీ తీసుకుని పోయినా ఆమె వల్లనే టార్చర్ పెట్టడం వల్ల. మా స్కూల్లో ఆమె వీక్లీ షూస్ ఎన్నిసార్లు వేసుకుంటామో అన్నిసార్లు వాష్ చేయాలంట. అవి వాష్ చేస్తే చినిగిపోతే మా పేరెంట్స్కి ఫోన్ చేసి మళ్ళీ తెప్పించుకోవాలి. మనం అట్లా 1 monthకి 3-4 days పడతాయి మనకు తెచ్చుకోవాలంటే. యూనిఫామ్ ఇస్తారు, అది ఎందుకు మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే మళ్ళీ దసరా పోవాలి, సంక్రాంతి పోవాలి, అట్లా ఉంటుంది టైం. మళ్ళీ తినాలంటే మేడం తెచ్చుకోవద్దు, పనులు వచ్చి కడిగి పెడితే ఆ తర్వాత ఆమె అక్కడ పెడితే మళ్ళీ కడుక్కొని మారే అక్కడ పెట్టుకోవాలి. ఆమె తిడితే పడాలి. ఆ మేడం ఏమంటుంది, కడిపి చెప్పండి. ఆ మేడం పోయి కడాలా? మేము అట్లాంటి పనులు మేడం చేయాలని మేడం మళ్ళీ తిడుతుంది. మా బాత్రూమ్ పోయి మళ్ళీ వాష్రూమ్ పోయినా తిడుతుంది. అంటే వాష్రూమ్ పోవద్దా మేము? మాకు దేనికి పనికి రాదా? అంటే మేము అక్కడ అంత దూరాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ మా పని కడుక్కోండు అన్నీ చేసుకోవాలా? ఒక షూని మినిమం వారంలో 4 సార్లు వాష్ చేసి అవి చినిగిపోతాయి. అవి ప్రతి వారం ప్రతి సండే వాష్ చేయి ఎన్నిసార్లు వాష్ చేస్తారు? ఎంత దూరం మళ్ళీ వచ్చి డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఇస్తారా? పేరెంట్ చేస్తారా? డబ్బులు ఇస్తారా? అలాంటివి ఇయ్యారు. మళ్ళీ యూనిఫామ్ కొట్టించుకోవాలా? యూనిఫామ్ ఇచ్చుకొని మళ్ళీ చదువుకోవాలి. లేట్ అవుతుందంటే దేనికి లేట్ అనే రీజన్ ఏం చేయదు. మళ్ళీ నీకు పనిష్మెంట్ కావాలి. హెయిర్ కటింగ్ దేనికోసం? చలిగా ఉండకపోతే హెయిర్ కటింగ్ వేయించుకోవాలి, మాకు అల్లరి పెట్టుకోవాలి. హెయిర్ కటింగ్ 0 కావాలంట. 0 ఎందుకు? వేరే జీవోలకు ఆజోలో వాళ్ళు మా దగ్గరకు వస్తే వీళ్ళు 0 ఎందుకున్నా వాళ్ళు ఎదుర్కొంటారు. మాకెందుకు? వాళ్ళకి మాకేం తేడా ఎందుకు? హెయిర్ కట్ దేనికి అవసరమా? చెప్పులు చూడండి, చెప్పులు బ్లాక్ చెప్పులు అంట. మా నాయన మీ మేడం తిడతాను ఇవి వేపిస్తుంది. నేను చెప్పులు కొందామనే తప్పే. అవి నా బ్లూ అండ్ బ్లాకే, అవే చెప్పులు స్లిప్పర్స్. అంటే ఇట్లా మాకు ఫ్రీడమ్ లేదు, మొత్తం టైటే, ఎక్కడ ఫ్రీడమ్ లేదు. వాడుకోవాలంటే అడిగి పోకపోయినా అర్జెంట్ అయితే తప్పే. గలీజా ఇడుతుంది. మా మేడం పేరు పి. శ్రీలత. ఆ మేడం మాకు ఆ మేడం వద్దు. ఇక్కడికి వెళ్ళి మేము తిరిగి వెళ్తే ఆ మేడం